హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈరోజైతే మనకి జూన్ 1 మార్కెట్ అయితే మనకి గ్రీన్‌గా స్టార్ట్ అయింది. సో, మంత్ స్టార్టింగ్‌లో విచ్ ఈస్ అంటే మనకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఒక్కసారి మనం లాస్ట్ మే రిటర్న్స్ చూసుకుంటే, మనకి మే మంత్ ఆన్ మంత్ అయితే ఫస్ట్ టైమ్ అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ మే క్యాండిల్ అన్నది మనకి 11.07% తోని క్లోజ్ అయింది. అంటే కంపేర్ టు ప్రీవియస్ మంత్ మనకి 11% ఇంక్రీజ్ అయితే అయింది. ఇది ఫస్ట్ టైమ్ మనకి 3 ఇయర్స్ తర్వాత జరిగింది. ఇప్పుడు చూడండి 2021, 2022, 2023 ఆల్వేస్ మేలో మనకి నెగెటివ్ రిటర్న్సే ఉన్నాయి. ఫస్ట్ టైమ్ అయితే మనకి 4 ఇయర్స్ తర్వాత పాజిటివ్ రిటర్న్స్ వచ్చినాయి. సో, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అయితే మిక్స్డ్ ఉంది. జూన్ మంత్ 2023లో మనకి 11% పాజిటివ్ ఉంటే, అంతకుముందు ప్రీవియస్ 3 ఇయర్స్ అయితే నెగెటివ్ ఉంది. సో, చూడాలి మనకి మన ఈ జూన్ మంత్ ఎలా ఉండబోతున్నదని. బట్ మోస్ట్ ఆఫ్ ద సైన్స్ ప్రకారం అయితే మోస్ట్‌లీ పాజిటివ్‌గానే ఉండొచ్చు. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మనం చూసుకుంటే గ్లోబల్ అడాప్షన్ అని ఉంటుంది కదా! క్రిప్టో అంటే ఎంతమంది క్రిప్టోని వాడుతున్నారని చూసుకుంటే, ఓవరాల్ క్రిప్టోని వాడే పర్సెంటేజ్ అయితే పెరిగింది. సో, ఇప్పుడు చూస్తే న్యూ రిపోర్ట్ ప్రకారము 562 మిలియన్ పీపుల్ క్రిప్టో కరెన్సీ ఓన్ చేసి ఉన్నారు. అదే మనం ఇప్పుడు ప్రీవియస్ ఇయర్‌లో చూస్తే 420 మిలియన్స్. సో, మనకి ఆల్మోస్ట్ ఇంక్రీజ్ చూసుకుంటే దాదాపు 140 మిలియన్ ఇంక్రీజ్ అయితే ఉంది. అది ఒక అంటే డే బై డే క్రిప్టో హోల్డర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి మనకు ఆటోమేటిక్‌గా అది ప్రైస్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అలానే ఇప్పుడు మనకి ఇథీరియం ఈటీఎఫ్ మనకి ఈ మధ్య అప్రూవ్ అయింది కదా! సో, బేసిక్‌గా కాథీ వుడ్ ఏం చెప్తుందంటే తను వన్ ఆఫ్ ద బిగ్ వీసీ కంపెనీ హెడ్. సో, తనేం చెప్తుందంటే ఈ ఈటీఎఫ్స్ అన్నది ప్యూర్లీ పొలిటికల్ ఇష్యూ. దానివల్ల ఎలక్షన్ ఇష్యూ వల్లనే ఈటీఎఫ్స్ అయితే అప్రూవ్ అయినాయని చెప్తున్నారు. అలానే ఇంకొక మనకి న్యూస్ ఇప్పుడు మనకు బిట్ కాయిన్ హ్యాక్ అయితే ఒక ఎక్స్చేంజ్ జపాన్‌లో నిన్న ఆహ్, ఆ ఎక్స్చేంజ్ అయితే హ్యాక్ అయింది. అందుకోసమే మీరు లార్జ్ అమౌంట్ ఆఫ్ క్రిప్టో బై చేస్తుంటే మీ ఓన్ వాలెట్‌లో ఉంచుకోవడము ఆర్ ఈవెన్ సాఫ్ట్‌వేర్ వాలెట్‌లైనా, హార్డ్‌వేర్ వాలెట్‌లైనా మీ ఓన్ వాలెట్స్ మీరు మెయింటైన్ చేసుకోవడం బెటరు. వీళ్ళేం చెప్తున్నారంటే ఇది ఎక్స్‌చేంజ్ నేము డీఎంఎం బిట్‌కాయిన్. జపాన్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్‌చేంజ్. ఆల్మోస్ట్ 305 మిలియన్ అయితే లాస్ట్ అయ్యారు. సో, ఇక్కడ వీళ్ళ దగ్గరికెళ్ళి 4500 బిట్‌కాయిన్ అయితే స్టోలెన్ చేశారు హ్యాక్ చేసేసి. సో, వాళ్ళేం చెప్తున్నారంటే మేము గ్యారంటీ ఇస్తున్నాం అంటున్నారు గానీ, బట్ ఇంకా చూడాలి అది ఎప్పటి వరకొస్తదో. అందుకోసమే ఆల్వేస్ సెల్ఫ్ కస్టడీ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను దాని గురించి చాలా వీడియోస్ కూడా చేశాను. ఒకసారి అవి చెక్ చేయండి. ఇంకొకటి ఇథీరియం న్యూస్ ఏంటంటే సింగపూర్‌లోనే లార్జెస్ట్ బ్యాంక్ డీబీఎస్ వాళ్ళ దగ్గరైతే ఆల్మోస్ట్ 650 మిలియన్ ఇథీరియం అయితే వాళ్ళు బై చేశారని నాన్సెన్ రిపోర్ట్ చెప్తుంది. నాన్సెన్ అనేది వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ మన ఏఐ అంటే సారీ క్రిప్టో ఇంటెలిజెన్స్ కంపెనీ. సో, వీళ్ళు అన్ని క్రిప్టో గురించి బ్లాక్ చైన్ డేటా అనలిటిక్స్ కంపెనీ అన్నట్టు. సో, వాళ్ళు చెప్తున్న డేటా ప్రకారం అయితే 650 మిలియన్ ఈ సింగపూర్ లార్జెస్ట్ బ్యాంక్ వాళ్ళైతే బై చేశారు. సో, ఇవి మనకు మేజర్ న్యూస్. ఒకసారి మనము మార్కెట్ చూస్తే నేను ఇదివరకి కూడా నేను అది మన 2025 బుల్ రన్ పోర్ట్‌ఫోలియో అని చెప్పేసి 2 డేస్ బ్యాకే వీడియో చేశాను. సో, అందులో చూసుకుంటే ఆ లిస్ట్‌లో ఉన్న కాయిన్స్‌లో చాలా మటుకైతే మనకి ఈరోజు హ్యూజ్ రిటర్న్స్ అయితే ఉన్నాయి. బీము, అలానే ఓమ్, ఆండో చూడండి ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఆర్‌డబ్ల్యూఏ కాయిన్స్ అలానే ఆర్‌వీవ్, పెపే. సో, ఒక ఫ్యూ కాయిన్స్ తప్ప మిగతాయన్నీ గూడా మనకి హ్యూజ్ గ్రీన్‌లోనే ఉన్నాయి. సో, నేను ఈ లింక్ కూడా నా ప్రీవియస్ వీడియో డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దీనిలో కూడా పెడతాను. ఒకసారి చెక్ చేయండి మీరు మిస్ అయితే ఆ వీడియోను. సో, ఓవరాల్‌గా అయితే మార్కెట్ సిట్యుయేషన్ బానే ఉంది ఇప్పటివరకైతే. నేను ఇదివరకు ఫాక్సీ గురించి కూడా మాట్లాడాను. అది కూడా చూసుకోండి 25% రిటర్న్ అయింది. ఆల్మోస్ట్ ఇదైతే 1 మంత్ బ్యాకే చేశాను దీని గురించి. సో, ఇంకా ఫాక్సీ కూడా లీనియా బ్లాక్ చైన్ మీద నంబర్ 1 మీమ్ కాయిన్ కాబట్టి ఇది కూడా మనకి హ్యూజ్ గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సో, సో ఫార్ ఇప్పటివరకైతే ఇప్పుడే మంత్ స్టార్టింగ్ కాబట్టి చూడాలి. ఇప్పటివరకైతే పాజిటివ్ సిగ్నల్సే ఉన్నాయి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడి.